సంక్రాంతికి వస్తున్న ప్రాజెక్టులో గేమ్ చేంజర్ ఒకటి. జనవరి 10న విడుదలవుతోంది. 2025 సీజన్‌ని మొదలుపెట్టేది ఈ చిత్రంతోనే. శంకర్ దర్శకత్వం వహించిన సినిమా, ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా, పైగా దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా. అన్నింటికంటే ముఖ్యంగా సంక్రాంతి సినిమా. అయినా సరే ఫ్యాన్స్ లో ఎక్కడో ఓ చోట టెన్షన్ ఉంది. ఎందుకంటే శంకర్ ఫామ్ లో లేడు. భారతీయుడు 2 తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ట్రైలర్ వచ్చాక తప్ప ఈ సినిమాపై పూర్తి స్థాయి అవగాహన రాదు. గేమ్ చేంజర్ చిత్రానికి కాస్త ఊపు, ఉత్సాహం రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై చేసిన కొన్ని కమెంట్లు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. బిగ్ బాస్ 8 ఫినాలే కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గేమ్ చేంజర్ గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇదివరకటి శంకర్ ని ఈసారి తెరపై చూస్తామని, శంకర్ స్థాయిలోనే స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు చరణ్. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఆలోచించుకుంటున్న తరుణంలో తన అదృష్టం కొద్దీ శంకర్ ప్రాజెక్ట్ పడిందని, శంకర్ తో సినిమా అనగానే కష్టపడాల్సి వచ్చినా ఆ తర్వాత చాలా సౌలభ్యాలుంటాయని పేర్కొన్నాడు చరణ్. ఈ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇదే ఊపులో గేమ్ చేంజర్ ప్రమోషన్లు మొదలు పెట్టేస్తే మంచిది. పైగా రిలీజ్ కు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. ఈలోగా దేశమంతా ప్రమోషన్లు చేయాలి, పాటలు, ట్రైలర్ విడుదల చేయాలి. గేమ్ చేంజర్ కు సంబంధించి హైదరాబాద్ లో ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు. దీనిపైనే ప్రస్తుతం దిల్ రాజు అండ్ కో దృష్టి సారించింది.